వెల్కమ్ టు మెగా 9 టీవీ న్యూస్. జన్మభూమికి సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. కలిగిరి మండలంలోని ఎరుకులరెడ్డిపాలెం గ్రామంలో షేక్ కాజా మస్తాన్ కుటుంబం గ్రామాభివృద్ధికి సేవ చేయడం, పుట్టిన గ్రామానికి సహాయ సహకారాలు అందించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 30 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం చెన్నై వెళ్లి అక్కడ స్థిరపడి జన్మభూమిపై మమకారంతో గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం, రామాలయ నిర్మాణాలకు సొంత నిధులను సమకూర్చడం వారి గొప్పతనం అన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన, వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు గురువారం కాకర్ల సురేష్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదుగా జరిగాయి. అదేవిధంగా పలువురు పేద కుటుంబాల్లోని పిల్లల చదువులకు, ఆరోగ్య అవసరాలకు, అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణాలకు సుమారు 5 లక్షల రూపాయలు కాజా మస్తాన్ కుటుంబం ద్వారా ఆర్థిక సాయం అందించడంపై కాకర్ల సురేష్ దంపతులు వారిని ప్రశంసించారు. షేక్ కాజా మస్తాన్ నూర్జహాన్ వారు ఒక వాటర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసి, అలాగే ఇప్పుడే ఆంజనేయ స్వామి విగ్రహం దాతలు మన తోకల సుబ్బయ్య గారు, చిన్నమ్మ కుమారులు, మనవాళ్ళు స్థలం దాత దానికి కానీ, తర్వాత మన ఎరుకలరెడ్డిపాలెం మైనారిటీ సోదరీమణులు, నాయకులు, కూటమి బీజేపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే జనసేన కార్యకర్తలకి, నాయకులకి మన షేక్ కాజా మస్తాన్ గారు పెద్ద మనసు చేసుకొని ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున ఒక్క వాటర్ ప్లాంట్, మన ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెనింగ్ అనే కాకుండా ఈ రోజున దాదాపుగా ఒక 20 మందికి వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది వివిధ కారణాలతోటి. మన రామాలయానికి విగ్రహ దాత కూడా అయ్యారు. మన కాజా మస్తాన్ గారు ఎరుకలరెడ్డిపాలెంలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఆయనతోటి అనుబంధం ఉంది? ఇక్కడ ఒకసారి చేతులు లేపుతారా? అందరికీ తెలుసా కాజా మస్తాన్ గారు? ఆయన ఎక్కడో మన చెన్నైకి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకొని దాదాపు ఒక నెల క్రితం అనుకుంటా నా దగ్గర రావడం జరిగింది. ఈ విధంగా మా గ్రామానికి నేను ఏదైనా చేయాలనుకుంటాను సార్ అని చెప్పి రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మర్చిపోయాను, ఈ కార్యక్రమానికి మనం మన సోదర సమాళ్ళు కావలి శాసనసభ్యులు మన కృష్ణారెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారు పని ఒత్తిడితో రాలేకపోయారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కాజా మస్తాన్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చెప్పుకొచ్చారు. చెప్పిన తర్వాత నేను చెప్పాను, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు P3 మోడల్ని పుష్ చేస్తూ ఉన్నారు, ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మనం ఆ మోడల్లో కొంతమందిని ఎవరైతే 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొని బయట ఉన్నారో, లేకపోతే ఊరికి చేయాలని వచ్చిన వాళ్ళకి కానీ, అలాగే P4 మోడల్ అని కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చారు. అది కానీ అంటే బాగా సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది పేదలకి చేయి ఇచ్చి వాళ్ళను కూడా ధనవంతులుగా చేయాలనేది ఆయన అభిమతం. 2040 ఏడుకి ఒక ప్రణాళిక పెట్టుకొని ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఇట్లాగా షేక్ కాజా మస్తాన్ లాంటి వాళ్ళు ఊర్లో చాలామంది ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా బయటికి పోయి 4 రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గ అదృష్టం ఏంటంటే ప్రతి మండలం కానీ ప్రతి గ్రామంలో కూడా ఎవరు కూడా గ్రామంలో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు ఆ గ్రామాలని మర్చిపోలేదు. వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన గ్రామాన్ని మర్చిపోలేదు, వాళ్ళు చదువుకున్న స్కూల్ని మర్చిపోవడం లేదు. అదే ఒక రకంగా ఆర్థికంగా డెవలప్మెంట్ వైపు వెనకబడినా కూడా మనం నియోజకవర్గం కనీసం ఈ దాతల వల్ల కొంతవరకు ముందుకు పోతా ఉంది. గత 40 ఏళ్ళుగా కూడా ఎన్నో కార్యక్రమాలు నాకు తెలిసి ప్రతి మండలంలో కానీ ఊళ్ళలో కానీ 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయన ఇక్కడ ముందుకు రావడం జరిగింది. ఎక్కడ ఉన్నారు ఆయన? షేక్ ఇక్కడ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంత పెద్ద కార్యక్రమం, ఇంతమందికి ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఇంకా కూడా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన మధ్యలో ఉంది. మీ ఊరిని ఆదరిస్తున్నందుకు, అలాగే మన రాధన్న నాయకత్వంలో కానీ, మన వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, మన తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని, తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా మనం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం.